ఆస్టియోపోరోసిస్ అనేది ఎవరికొస్తుంది? దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా? అనేదాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఆస్టియోపోరోసిస్‌ని గాని మనము అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్‌లో మాట్లాడాలనుకుంటే ఎముకకి వచ్చే వయస్సు. వయస్సుతో పాటు ఏ ఏ మార్పులు శరీరంలో అయితే జరుగుతాయో ఎముకలో కూడా అవే జరుగుతాయి. ఏం జరుగుతుంది? పటుత్వం కోల్పోతుంది. చర్మమైతే ముడతలు పడుతుంది. వెంట్రుకలైతే తెల్లబడతాయి. కొంతమందిలో అయితే బలహీనత అనేది వస్తూ ఉంటుంది. ఇది వయసుతో పాటు మనకు వచ్చే మార్పులు. అట్లానే ఎముక దాని పటుత్వాన్ని కోల్పోతే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎముక మనకి ఎముకకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్‌కి ఎవరు గురి అవుతారంటే ఏం చెప్పొచ్చు మనం ఇప్పుడు? ప్రతి వాళ్ళు గురి అవుతారు. ఎందుకంటే అందరికీ వయసు వస్తుంది కాబట్టి. సో, ఆస్టియోపోరోసిస్‌ని తప్పించుకునే అవకాశం లేదు. ఈ సివియారిటీని తప్పించుకునే అవకాశం ఉంది ముందు నుంచే మనం జాగ్రత్తగా ఉంటే. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నిటికంటే ప్రధానమైనది ఏమిటంటే లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్‌లో కూడా ఏమిటి అంటే మెయిన్ ఆహారం. ఒక న్యూట్రిషియస్ డైట్ ఎవరైతే తీసుకుంటారో కాల్షియం రిచ్ ఫుడ్స్, ఓకేనా? మిల్క్ కానీ, ఎగ్ కానీ, నువ్వులు కానీ, బెల్లం కానీ, బాదాం కానీ, రాగి రొట్టె కానీ, రాగి అంబలి కానీ, రాగితో చేసే ఏదైనా కానీ తీసుకుంటారో వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్‌కి సంబంధించిన లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ సివియారిటీ చాలా తక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఇంకెవరైతే విటమిన్ డి సప్లిమెంట్స్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళల్లో కాల్షియం అబ్జార్ప్షన్ బాగా జరిగిపోయేసి మనకి ఆస్టియోపోరోసిస్ గురయ్యే లక్షణాలున్నాయి. మరి ఆస్టియోపోరోసిస్‌కి మనం గురి అయ్యామని తెలుసుకోవడం ఎలాగా? ఫస్టు ఆస్టియోపోరోసిస్‌లో ఉండే టైప్స్ మనం తెలుసుకుందాం. ఒకటి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్, అంటే ఏ విధమైన కారణం లేకుండా కేవలం జన్యుపరమైన లక్షణాలతోటి గానీ, లేదా వయసుతోటి గానీ వస్తే దాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటారు. ఏదేని జబ్బు వల్ల, జబ్బులు ఏం కావుండొచ్చు? మాల్ న్యూట్రిషన్, విటమిన్ డి తక్కువగా ఉండడం, పారాథైరాయిడ్ లెవెల్ ఎక్కువగా ఉండడము, స్టీరాయిడ్స్ ఎక్కువగా వాడడము, కొన్ని రకాల మందులు ఎక్కువగా వాడడము, దీనివల్ల ఏమవుతుందంటే సెకండరీ ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశం ఉంది. సో, ఇక్కడ మనము సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కి సంబంధించిన లక్షణాలు కారణాలు మనకు తెలుసు కాబట్టి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ మీదనే ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తే బెటర్. అంటే ఒక 35, 40 ఇయర్స్ దాటిన తర్వాత ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ గానీ, కాల్షియం సప్లిమెంట్స్ గానీ తీసుకోవడం. లేదా ఏదైనా నొప్పి వచ్చినప్పుడు, అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ పెయిన్ వచ్చినప్పుడు మీకు తెలిసిన ట్రీట్మెంట్ గానీ తీసుకున్న తర్వాత రెస్ట్ గానీ, పెయిన్ కిల్లర్ గానీ, సప్లిమెంట్ కానీ, ఇంకేదన్నా లాంటిది గానీ తీసుకున్న తర్వాత కూడా తగ్గకపోతే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని గాని కలిస్తే ఇది ఆస్టియోపోరోటిక్‌కి సంబంధించిందా, ఇంకా దేనికైనా సంబంధించిందా అనేది కూడా ఆయన టెస్ట్ చేసేసి, చెక్ చేసేసి ఆయన చెప్పే అవకాశం ఉంది. మరి రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఇంకా ఏమేమున్నాయి? రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఎముకలు ఏం చేస్తాయంటే గట్టితనాన్ని పక్కన ఉన్న స్ట్రక్చర్స్‌లోంచి, రక్తంలోంచి, కండరాల్లోంచి గానీ కాల్షియాన్ని గుంజుకునేసి, పుంజుకునేసి ఏం చేస్తుందంటే ఎముకలు దృఢంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక్కడ వాకింగ్ చేసేటప్పుడు మీ థ్రెషోల్డ్ ఎంత మీరు చూసుకోవాలి. ఎన్ని కిలోమీటర్లు కంఫర్టబుల్‌గా నడవగలుగుతారు. మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళకి ఈ థ్రెషోల్డ్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువగా ఉంటుంది. కాంబినేషన్‌లో ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, గుండె జబ్బు ఈ 3 ఉన్న వాళ్ళకి ఇంకా థ్రెషోల్డ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ థ్రెషోల్డ్‌ని గమనించుకునేసి మనం గానీ తగు జాగ్రత్తలతోటి గానీ వాకింగ్ చేస్తే డెఫినిట్‌గా మనకి ఆస్టియోపోరోసిస్ గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి ఆస్టియోపోరోసిస్ మీరు ఎట్లా డయాగ్నోస్ చేస్తారు? ఫస్ట్ పేషెంట్ వచ్చిన తర్వాత కూర్చోబెట్టేసేసేసి ఏ లక్షణాలు ఉన్నాయి? దానికి ఏమేం ట్రీట్మెంట్ తీసుకున్నారు? వేటి వల్ల ఆస్టియోపోరోసిస్‌కి గురి అవుతున్నారని చూసిన తర్వాత దాన్ని బట్టి చెక్ చేస్తూ ఉంటాం. అవసరాన్ని బట్టి న్యూట్రిషనల్ ప్రొఫైల్‌లో విటమిన్ డి, బి12, థైరాయిడ్, పారాథైరాయిడ్, డయాబెటిస్ ఇవన్నీ చెక్ చేసేసిన తర్వాత ఈ మెడికల్ సంబంధించిన లిస్ట్‌లో స్టెరాయిడ్స్ కానీ, మనకి తర్వాత బ్రెయిన్‌కి సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఇంకేదైనా మెడిసిన్స్ కానీ తీసుకుంటున్నారని చూసేసిన తర్వాత ప్రైమరీ రేడియోగ్రాఫ్ ఎక్స్‌రే ఒకటి తీస్తాం. ఎక్స్‌రేలో 30% ఆఫ్ ద బోన్ లాస్ అవ్వగానే మాకు క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది ఆస్టియోపోరోసిస్‌కి గురవుతున్నాడు పేషెంట్ అని చెప్పేసి. దాన్ని క్వాంటిఫై చేయడానికి, అంటే ఒక వ్యక్తిని పట్టుకోగానే మనకి జ్వరం ఉంది అనే విషయం తెలుస్తుంది.
థర్మామీటర్ పెడితే ఎంత జ్వరం ఉంది అనే విషయం తెలుస్తుంది. మరి ఎంత జ్వరం ఉందని మనం ఎందుకు తెలుసుకోవాలి? 102 జ్వరం కొన్ని జ్వరాలలో వస్తుంది. 103 కొన్నిట్లో వస్తుంది. 101 కొన్నిట్లో వస్తుంది. జ్వరంతో పాటు అసోసియేటెడ్ సింప్టమ్స్ అంటే కొన్ని అప్పుడు మనము ఏ పరీక్ష చేస్తే మనము ఈ జ్వరానికి సంబంధించిన కారణం ఏదో నిర్ధారణ చేయొచ్చు. అట్లానే దీన్ని క్వాంటిఫై చేస్తాం మనం. క్వాంటిఫై చేసేయడానికి వాడే పరికరాలలో మెయిన్ టెస్ట్ ఏమిటంటే బోన్ డెన్సిటోమెట్రీ, బీఎండి అంటారు. బోన్ మినరల్ డెన్సిటీ అంటారు. దాన్ని డెక్సా స్కాన్ ద్వారా యూజువల్‌గా వెన్నుపూసలో, హిప్ జాయింట్‌లో, మణికట్టులో, చీలమండలంలో చెక్ చేసేసేసి మనము బోన్ ఎంత వీక్‌గా ఉంది అనే విషయాన్ని మనం పసిగడతాం. అక్కడ ఆస్టియోపీనియాలో ఉందా, ఆస్టియోపోరోసిస్‌లో ఉందా, మైల్డ్, మోడరేట్, సివియర్‌లో ఉందా అనే దాన్ని బట్టి మనము దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, డైట్ మోడిఫికేషన్స్ చెప్పాలా, సప్లిమెంట్స్ ఇవ్వాలా, విటమిన్ డి ఇవ్వాలా అనే దాన్ని మనం నిర్ణయం తీసుకుంటూ ఉంటామన్నమాట. మరి ఏ విధమైన పరీక్షలు చేసుకోకుండా ఉంటే మనకి ఆస్టియోపోరోసిస్ అని ఎట్లా నిర్ధారణ చేసుకోవడం? మీరు చూడండి, వయస్సు మళ్ళిన వాళ్ళల్లో తుంటి ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. మణికట్టు ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. స్పైన్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. ఏ విధమైన మేజర్ ఇంజురీ లేకుండా, పెద్ద దెబ్బ తగలకుండా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. వీటిని ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారనమాట. ఇక్కడ మనం ఫ్రాక్చర్‌కి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆస్టియోపోరోసిస్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక విధంగా మనము సమ్మరైజ్ చేసుకుంటే ఆస్టియోపోరోసిస్ అనే వాళ్ళని వయస్సు వస్తున్న ప్రతి వాళ్ళని వేధించే ఇబ్బంది. మనం జాగ్రత్తగా ఉంటే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. సీక్రెట్ ఏమిటంటే హెల్తీ డైట్, హెల్తీ లైఫ్ స్టైల్, తర్వాత ఎక్స్‌పోజర్ టు సన్‌లైట్. ఆస్టియోపోరోసిస్ మిమ్మల్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టదు.